రాష్ట్ర వ్యాప్తంగా ఎండియూ ఆపరేటర్లను తొలగించడం దారుణమని అన్నారు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు. ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఈరోజు రేషన్ సరుకులు సరఫరా చేసే వాహనాలు డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం రేషన్ సరుకులు ఇంటింటికి సరఫరా చేసేలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్ వాళ్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇక ఇటువంటి ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి వ్యవస్థను రద్దు చేయడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని రుజువైందని విమర్శించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులతో ప్రతి గ్రామంలో కూడా మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటి వద్దకు రేషన్ మాత్రం వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఈ రేషన్ ఇస్తే ఇది అదనపు వ్యయం అని వేరేగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఎండియూ వ్యవస్థను రద్దు చేసినటువంటి కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలతో దేశం మెచ్చినటువంటి వ్యవస్థకు మంగళం పాడటం అనేది ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు ఇది న్యాయం? ఈ ఎండియూ వ్యవస్థ అనేటువంటి రేషన్ అందించేటువంటి వాహనాలను, ఆ వాహనాలు యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. కేవలం ఒక మాటలో చెప్పాలంటే ఒక కూలీలా పనిచేసినట్టే వీళ్ళందరూ కూడా. కూలీలాగా పనిచేసినట్టే, అంతకంటే గొప్పగా ఏదో ఏసీ రూమ్ లో కూర్చుని ఏదో సీట్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నట్టు కాదు. దానికి కారణం ఏంటంటే పేదరికం. ఈ పేద మధ్య తరగతులు ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఏదో ఒకటి కల్పిస్తే చాలంటే ఈ పేద వర్గాలందరికీ నేనున్నాను, మీకు అవకాశం కల్పిస్తాను, మీరు బాధ్యతగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఈ సేవలు అందించండి అని చెప్తే బ్రహ్మాండంగా నిజాయితీగా నిబద్ధతతో ఆఖరి కోవిడ్ వస్తే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కోవిడ్ టైంలో కూడా ఎంత సేవలు అందించారనేది. బెల్ట్ షాపులతో ప్రతి గ్రామంలో కూడా మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటి వద్దకు రేషన్ మాత్రం వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఈ రేషన్ ఇస్తే ఇది అదనపు వ్యయం అని వేరేగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం.